ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే, తల్లి, రేపు నీ ఇంట ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నానమ్మా. ప్రమాదంలో ఉన్నావు, కాపాడడానికి స్వయంగా నేనే వస్తున్నాను అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం గురించి తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, రేపు నీ ఇంట ఒక అద్భుతాన్ని చూపించబోతున్నానమ్మా. అది చూశాక నువ్వే ఆశ్చర్యపోతావు. ఏంటి బాబా, ఇంత పెద్ద అద్భుతాన్ని నేను అస్సలు ఊహించనే లేదు. నా జీవితంలో ఇలాంటి విషయం జరుగుతుందని నేను మునుపెన్నడూ కూడా అస్సలు ఆలోచించలేదు, అసలు తెలుసుకోలేకపోయాను బాబా అని నువ్వే ఆశ్చర్యపోతావమ్మా. నీ మనసు ఎంత స్వచ్ఛమైనదో, అందుకే నేను నీ కోసంగా అద్భుతాలను, శుభవార్తలను, ఆశ్చర్యాలను అన్నిటినీ పోగేసి నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడాలని ఒక్కటి తర్వాత మరొకటి నీ జీవితంలో అందించాలి అనుకుంటున్నాను. అవునమ్మా, నీ మనసుని ఇంకా ఇంకా ఆనందంగా ఉంచేందుకు నేను చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. అలాగే నా ప్రయత్నంతో పాటుగా నువ్వు కూడా కాస్త ప్రయత్నించు తల్లి. అప్పుడు అన్నీ కూడా సవ్యంగా మారుతాయి. నీకైన ప్రయత్నం నువ్వు చెయ్యి, నీకు చేతనైనంత వరకు నువ్వు చెయ్యి, నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. ఇలా ఇద్దరం ప్రయత్నం చేస్తే జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అందరినీ కాపాడడం నా బాధ్యత కదా చెప్పు. నీ కుటుంబ సభ్యులు నన్ను పూజించినా పూజించకపోయినా నేను ఏమీ పట్టించుకోనులే. నువ్వు నన్ను నమ్మావు కదా, నన్ను పూజిస్తున్నావు కదా, అదే చాలు. నేనే నీ దగ్గరికి రాబోతున్నాను. అది ఎలా అయినా సరే నీ దగ్గరికి వస్తాను తల్లి. అలాగే నీకు వచ్చే అన్ని ఆపదల నుండి నేను నిన్ను రక్షించుకుంటాను. అవునమ్మా, నీ కష్ట సమయంలో సాయిని ఒక్కసారి పిలిచిన వెంటనే ఒక రూపంలో, అంటే ఒక పక్షి రూపంలో వచ్చింది. ముందు వాలుతాను. సమయానికి అనుకూలంగా స్పందించలేదని, లేకపోతే కష్టాన్ని పరిష్కారం చూపించలేదని నాపై కోపంగా ఉన్నావా? నా మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా. నా బాబా నాకు ఏమీ చేయడం లేదని భ్రమపడుతున్నావు కదా. అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా. ఏంటి బాబా, కోపంగా ఉన్నానని అనుకుంటున్నావా? లేదు తల్లి, నా బిడ్డ పైన నీ మీద నేను ఎలాంటి కోపం తెచ్చుకుంటాను చెప్పు. నీకున్న కోపం అంతా కూడా అది చిన్న కోపమే, వెంటనే తొలగిపోతుందని నాకు తెలుసు. నేను చేసేదంతా సంతోషంగా ఉండడం కోసమే, నీకు మంచి బుద్ధులు ఇవ్వాలని, లేకపోతే నిన్ను మంచి దారిలో నడిపించాలని, లేకపోతే నీ తప్పొప్పులు దండించడానికి నీ తల్లిదండ్రులు కోపడతారా చెప్పు. ఏది ఏమైనా సరే నీకు మంచి చేయడం కోసమే తల్లి, అంతే తప్ప కోపంతో కాదు. అర్థం చేసుకోమ్మా. ఆలోచించు తల్లి. కోపం ఉంటే నా బిడ్డలందరినీ కూడా సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే. కొన్నిసార్లు నేను దండిస్తాను. ఎంత ఇబ్బంది పడుతున్నామో నీకేం తెలుస్తుంది తల్లి. నేను చాలా బాధపడుతున్నానమ్మా. నేను దండించిన ప్రతిసారి నేను ఇబ్బంది పడుతున్నాను. నా బిడ్డలను కూడా నేను ఎప్పటికీ కూడా వదులుకోనమ్మా. అందరినీ రక్షించడమే కదా నాకున్న కర్తవ్యం చెప్పు. నీకు తోడుగా, నీడగా ఎప్పుడూ కూడా నీ సాయి నీ వెంటే ఉంటారన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ చేతిని నేను ఎప్పుడూ విడవనమ్మా. నీ చేయి పట్టుకొని నేను ముందుకు నడిపిస్తూ ఉంటాను తల్లి. దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కన్నీళ్లతోనే నన్ను మొక్కుతున్నావా? ఇక చాలు తల్లి, మొత్తం కూడా అణిచివేసుకో. నిన్ను నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఇలా రోజు బాధపడుతూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే నీ మనసు ఎంత బాధపడుతుందో, ఎంత అల్లాడిపోతుందో నీకు తెలుసా చెప్పు తల్లి. నీకున్న కర్మల వల్ల, దోషాల వల్ల ఏర్పడినవి ఇప్పుడు నీకు జరుగుతున్నాయి తల్లి. నువ్వు ఎదగకుండా ఉండడానికి కొన్ని అడ్డుగా వస్తాయి, కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదమ్మా. వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది చేస్తున్నాను. అందుకే నువ్వు అడిగినవన్నీ ఇవ్వడానికి కాస్త ఆలస్యం అవుతుంది. ఇదిగో, ఇప్పటి వరకు ఎంతో కష్టమైన జీవితాన్ని నువ్వు, నీ కుటుంబ సభ్యులు అనుభవించారు కదా. ఇక ఈ రోజుతో అన్నిటికీ కూడా ముగింపు ఇచ్చేశాను. చాలమ్మా. రాబోయే రోజులంతా కూడా సవ్యంగా, నీకు అనుకూలంగా, నీకు నచ్చినట్లుగా మారబోతున్నాయి. నువ్వు ఊహించినవన్నీ కూడా జరుగుతాయి. అది కేవలం నీ సాయి యొక్క ఆశీర్వాదంతోనే అని తెలుసుకో. ఈ మాటను మాత్రం నువ్వు మనసులో గట్టిగా నాటుకో, రహస్యంగా పెట్టుకో. ఎవరితో కూడా పంచుకోకమ్మా. అందుకే నువ్వు అలా పంచుకోవడం వల్ల నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించలేవు.
ఆటంకాలు వస్తాయి, అడ్డుపుల్లలు వేసేవాళ్ళు వేస్తారు, విజయాన్ని పొందలేరు. నిరంతరం నా నామాన్ని పాటిస్తూ ఉండు. చాలు తల్లి, నువ్వు పిలిచి సాయి సాయి అని ఉంటే చాలు, నేను ఎంతో మురిసిపోతాను. ఎంతలా సంతోషంగా గంతులు వేస్తానో నువ్వు ఊహించలేవు. నువ్వు సాయి అని పిలిస్తే చాలు, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. గురువులకు గురువైన నీ సాయి తండ్రి చెప్తే అంటే ఎప్పుడూ కూడా తోడు ఉంటారమ్మా. గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకుని బాధపడుతూ కూర్చోకు. అన్నీ మర్చిపో. గతం గతహ అంటూ ఉంటారు కదా, వాటిని గుర్తు చేసుకుని ఎందుకు బాధపడడం చెప్పు. వదిలేస్తేనే కదా తల్లి, జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం, మంచిగా జీవితాన్ని మార్చుకుందాం. నువ్వు అలా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటే ఎలా చెప్పు? ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అందుకే ప్రశాంతంగా నెమ్మదిగా ఉండు. అతి త్వరలోనే కొత్త జీవితాన్ని నీకు నేను అందించబోతున్నాను. నమ్మకంతో ఉండమ్మా. అన్నీ నీకు సానుకూలంగా చేస్తాను కదా. జీవితాంతం కూడా ఆనందమయం చేసుకో, సంతోషంగా ఉండేలా చేసుకో. అలా కాకుండా జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ బాధపడితే అంటే నేను ఏమాత్రం చేయగలను చెప్పు? నేను చెప్పాల్సినది చెప్పాను, చేయాల్సింది కూడా చేస్తూనే ఉన్నాను. అలా ఉంటే నేను చేసే కష్టానికి ఫలితం ఏముంటుంది తల్లి? అందుకే ధైర్యంగా ఉండు. గతాన్ని మర్చిపోమ్మా. నా పాదాల దగ్గర పూర్తిగా శరణాగతి పొందు. చాలు. నాపై భక్తిని ఇంకాస్త పెంచుకో. నీకు ఎలాంటి దుఃఖాలు భయాలు ఏమీ ఉండవు. అప్పుడే నీ బాబా చేసే అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. ఇక నుంచి నువ్వు, నీ కుటుంబం, నీ బంధం సంతోషంగా కలకాలం పాటు జీవితాంతం ఆనందంగా ఉండేలా చేయబోతున్నాను. ఎలాంటి దిగులు పెట్టుకోకు. నీకు ఏది మంచిదని తెలుస్తుందో అదే చెయ్యి. అదే చేస్తాను తల్లి. నీకు కొన్ని విషయాలు ఖచ్చితంగా మెచ్చుకోవాలి తల్లి. ఎందుకంటే నీకు లేకపోయినా సరే నా బాబా నాకు ఇచ్చారు కదా, ఇది చాలే. ఇంకా కావాలంటే నా బాబా ఇస్తారులే అని ఎక్కువగా ఆశపడవమ్మా. ఉన్న దాంట్లోనే తృప్తి పడతావు. ఒక్క మాటతోనే నువ్వు అందనంత ఎత్తుకు ఎదిగిపోయావమ్మా. నీ ఈ ఒక్క మాట చాలు. ఎంత కోటీశ్వరులైనా సరే నీ ముందు చిన్నబోతారు. ఎన్ని కష్టాలైనా సరే దూరంగా అంటే ధైర్యంగా దాటేస్తావమ్మా. మంచిగా ఆలోచిస్తావు. నాపై కొండంత భారం వేసి నీ నమ్మకాన్ని ఎక్కువగా చూపించావు. అందుకే నువ్వు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా చూపిస్తావు. ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందమ్మా. అభినందించకుండా ఉండలేను తల్లి. నీకు అండగా నేను ఉన్నాను కదా. నీకు భయం ఎందుకు చెప్పు, దిగులెందుకు చెప్పు. సంతోషంగా ఉండు. నీ బాబా చెప్పినట్లుగా రేపు నీ వెంట ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. నీకు జరిపించే పూర్తి బాధ్యత నాదేనమ్మా. మీ ఇంట్లో అందరూ కూడా ఆనందపడేటటువంటి అద్భుతాన్ని, ఆశ్చర్యపడేటటువంటి అద్భుతాన్ని చూపించబోతున్నాను. చేయాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నేను చేస్తాను. నువ్వు ఆశ్చర్యపోయేంతలా, ఆనందపడేంతలా, నాపై నమ్మకం ఇంకా పెంచుకునేంతలా నేను చేస్తాను. ధైర్యంగా ఉండమ్మా, సంతోషంగా ఉండని మన బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, ఆశ్చర్యాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాము. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.